రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ ఏం చేస్తున్నారంట? పాపము చేస్తున్నారు, పాపములకు దాసులైపోయి ఉన్నారంట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏ మహిమను పొందలేకపోతున్నారంట? పాపము చేసి. దేవుడిచ్చే మహిమ ఎలాగుంటుందండి? దేవుడిచ్చే మహిమ ఎలాగుంటుంది చెప్పాలా? దేవుడిచ్చే మహిమ ఎలాగుంటుంది? దేవుడిచ్చే మహిమ ఎట్లుంటది? పడిన చోటే లేపుతాడు, అవమానపడిన చోటే ఘనతనిస్తాడు, కన్నీరు కార్చిన చోటే సంతోషమునిస్తాడు, బాధపడిన మరుక్షణమే సంతోషాన్ని ఇస్తాడు. సరే, అన్నిటికీ పక్కన పెడితే ఎన్నిక లేని వారిని విలువైన వారి మధ్యలో నిలబెట్టి వారికంటే వీరిని దేవుడు మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఎన్నిక లేని మనము విలువైన ప్రజల ఎదుట కావచ్చు, అధికారుల ఎదుట కావచ్చు, లోకుల ఎదుట కావచ్చు, అనేక మంది మధ్యలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వారికంటే గొప్పగా మనల్ని ఏం చేస్తాడు? మనల్ని నిలబెడతాడు. అది అంటే దాని అర్థమైంది, ఎవరి మహిమ అది అంటారు కదా, ఇదంతా దేవుని మహిమ, ఇదంతా దేవుని మహిమే. దేవుని మహిమ ఎలాగుంటుందంటే నువ్వు ఊహించలేవు. ఆయన మహిమను చూడాలంటే నువ్వేం చేయకూడదు? పాపము చేయకూడదు. ఏ భేదము లేదు, చిన్న పెద్ద, పురుషుడు, స్త్రీలు, విధవరాన్లు, వృద్ధులు, ఏది తెడలేదు. భార్యలు, భర్తలు, పిల్లలు అందరూ కూడా ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారంట. ఏ వయసులో ఏ పాపం చేయాలో అన్ని కూడా ఎవరు తెచ్చిపెట్టినారు మనకు రెడీగా? సైతాన్ తెచ్చిపెట్టినాడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడి, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఏంది? ఆస్తులన్నీ పోయినా, చెప్పండి, ఆస్తులన్నీ పోయినా అనాథగా ఒక్కనిగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యము క్షీణించిన నీ మాట నేను. ఎంత చక్కగా అబద్ధాలు వాడతాం కదా మనం. నిజంగా వింటామా? ఆరోగ్యం పోతే దేవుని మాట వింటామా? ఆప్తులు ఒకరు దూరం అయిపోయినారనుకో, ఆప్తులు దూరం అయిపోతే దేవుని మాట లక్ష్య పెడతామా? నెత్తి నోరు కొట్టుకొని ఏమంటాము? ఈ దేవుడు సచ్చినాడు అని అంటాం కదా. ఆప్తులే విడనాడిన ఆరోగ్యము క్షీణించిన నీ మాట చాలయ్యా అని నిజంగా మనం అంటున్నామా? ఊరికే పాట రాశాను కానీ జ్యోతిరాజు గారు, అది చాలా మంది ఊరికే నోటికి పాడతారు కానీ నిజంగా హృదయంలో నుంచి వస్తుంది ఆ పాట. ఆస్తులు పోయినా దేవుడు నాకుంటే చాలని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆరోగ్యం క్షీణించిన దేవుని కోసం కష్టపడాలి, ఆయన మాట వింటా నేను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పాలా? ఎందుకు లేరంటే దేంతో నిండిపోయింది మనసంతా? పాపముతో. ఇంకొక పల్లవి కూడా చూడండి, ఇంకొక చరణం కూడా కదా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. ఇది కూడా అబద్ధం పాట కాదు. ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎవరు మాట వినాలంట? మరి ఎవరు మాట వినాలంట? సరే, ఇబ్బందులైనా కానీ ఎవరు మాట వినాలంట? ఇబ్బందుల్లో దేవుని మాట వింటావా? ఎన్ని బాధలు అంటే బాధలన్నీ చుట్టుకొని ఉన్నప్పుడు నీ తోడు నాకు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా అని అంటావా? ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైన స్థితి ఉన్నా నీ మాట చాలయ్యా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ కాలంలో? ఊరికే పైకి అందంగా పాడతారన్నమాట, సప్పలు కొట్టి ఏడ్చుకుంటా కదా, అవునా కదా? నిజంగా ఒకసారి ఆస్తి అంతా వదిలిపెట్టి రమ్మని వస్తారేమో, కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి రమ్మని వస్తారేమో, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కాడి మహిమను మోస్తారేమో. బాధల్లో ప్రభుని స్తుతించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా ఎవరైనా? బాధల్లో ప్రభుని స్తుతించే వాళ్ళు ఉన్నారా? దేవుని ఇంకా తిడతారన్నమాట కదా. ఇబ్బందులలో కష్టం వచ్చినా, నిష్ఠూరమైన ఎవరి మాట వింటే చాలంట. చూడండి తర్వాత, బ్రతుకునావ పగిలినా కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిపోతే దేవుని మాట వింటామా? మనం వచ్చేది దేవుని కాడికి ఎందుకు వచ్చున్నాం? మనము ఆశలు, ప్రభా నా ఆశలు సంతృప్తి చేయి నాయన. అవునా కదా? ఈడ ఏంది భక్తుడు ఇటు రాసినాడు? మరి ఆశలు అనగారిపోయినా. ఒక యవనస్తురాలు సేవకు సమర్పించుకుందంట. ఒక యవనస్తురాలు సేవకు సమర్పించిన అయితే తనకు ఒక ఆశ ఉందంట. యేసయ్యా, నేను ఇంతకాలము ఎట్టో కొట్ట నీ చర్చికి, నీ మందిరంలో ఏ పాత గుడ్డలో పాత బట్టలో ఏ ఒకటి కట్టుకొని వచ్చినా నా పెళ్లికి మాత్రం మినిమం 50,000 రూపాయల చీర కట్టుకోవాలని యేసయ్య నాకు అనిందంట. ఏమనిందంట? 50,000 చీర కట్టుకోవాలని నాకు ఆశ నిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, అయితే ఇంక నువ్వు సేవకు తరంగావు, నీ ఆశలే చూసుకోపో అన్నాడంట దేవుడు. చూసారా? ఆశలు ఏమైపోయినా మనం ప్రభుని, ఆశలు అనగారిపోయిన ఎవరిని స్తుతించాలి? ఎవరి మాట వినాలా? అన్నా నేను ఆశపడ్డా అన్నది జరగలేదన్నా, అందుకని నేను చర్చికి రాబుద్ది కాదన్నా, నాకు ఆప్తులు నాకు దూరం అయిపోయినారన్నా, అందుకని నాకు చర్చిలో పాట పాడబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు, పెడ చెవున పెట్టాలనిపిస్తూ ఉంటుందన్నా నాకు. ఈరోజు ఎంతో మంది సంఘాలలో వేషధారణ క్రైస్తవ జీవితం, ఒక్కొక్కసారి సంఘం ఏమైపోతుంది నీ భయం. నాలాంటి సేవకులకు ఒక్కొక్కసారి, రేపు ఉదాహరణకి నా తదనంతరం ఈ పరిచర్యను కొనసాగించేవారు ఎవరు అనే భయం వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనుషులు దేవుని వైపు చూడడం లేదు. బ్రతుకున్నావో పగిలిపోతే ఏమనుకుంటున్నారు? నేను బ్రతకలేనా, నా బ్రతుకు నేను కట్టుకోలేనా కదండి. కడలి పారైనా, అలలు ముంచివేసినా, ఆశలు అనగారినా ఎవరి మాట చాలు నాకు? ఏ రోజు నాకు ఇంత భావన చెప్పబుద్ధి కాలే. ఎందుకు ఈరోజు ఈ పాట వింటా ఉంటే నిజంగా మనం క్రైస్తవులమై ఉండి దేవుని కోసం ఈ చరణాలు మనం పాటిస్తా ఉన్నామా? 4వ వచనం చూడండి ఎంత అద్భుతంగా రాశాడో. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో నాకిల సమానము. దేవునికి అసాధ్యమైంది ఏది లేదంట. నువ్వు దేవుని కోసం ఆశ వదులుకున్నావు అనుకో, ఆయన నవ్వేవాడు కాదు. నీ ఆశను సంతృప్తి పరిచి 1000 రెట్లు ఇచ్చేవాడు ఆయన. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులు విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన యోబు ఎవరిని కనపరిచినాడు? నీ మాట నాకు, నీ తోడు నాకు, నీ నీడ నాకు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు పొరపాటున దేవుడు నీకున్న స్థితి అంతా తీసేసి జీరో చేసినాడు అనుకో, అలలన్నీ ముంచి వేసినాయి అనుకో, నీ బ్రతుకు నావంతా పగిలిపోయింది అనుకో, అనాథగా మిగిలినావు అనుకో, చర్చికి పోబుద్ది అవుతుందా? ఒకవేళ వచ్చిన చర్చిలో పాట పాడాలనిపిస్తుందా? చర్చిలో సప్పట్లు కొట్టాలనిపిస్తుందా? చర్చిలో వాక్యం వినాలనిపిస్తుందా? ఎందుకంటే మనం దేవుని మాట కంటే మనుషులను ఆశ్రయించుకుంటా ఉన్నాం. అర్థమే నేను చెప్పేది? దేవుని విషయంలో మనము ఏ పాపము చేయకూడదంట. ఇందని మనం చదివినాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, అందుకని వాళ్ళు ఏం పొందలేకపోతున్నారంట? దేవుని మహిమ. ఈరోజు నీవు దేవుని మహిమ పొందుకోవాలంటే, దేవుని మహిమ నీ జీవితంలో రుచి చూడాలంటే, నువ్వు సమస్తము నల్లగొట్టబడి విరగొట్టబడాల. హల్లెలూయా. దేవుని కంటే విలువైనది ఏది లేదు. దేవుని కంటే చెప్పండమ్మా, దేవుని కంటే విలువైనది ఏది లేదంతే. సమయం నీకు మించిపోతా ఉన్నప్పుడు నువ్వు దేవుని పని చేస్తావా లేదా నీ సొంత పని చేసుకుంటావా? ఏం చేయాలి? మనము దేవుని పని చేయాలా కదా. అలసట చెందడము, ప్రభువులో బలహీనత పొందడము, ప్రభువులో ఆనందించుకోకుండా ప్రభు పని చెయ్యాలంటే ఒక భారముగా ఈ రోజున మరి ఈ సమయంలో చూడండి, ఒక మాట మీకు చూపిస్తా. 1 యోహాను 3వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించడం ఏందంట? పాపం. ఈరోజు మనం ఎన్ని ఆజ్ఞలు అతిక్రమించినామో కదా, ఎన్ని బార్డర్లు దాటిపోయినామో కదండి. దేవుని ఆవరణంలో కావచ్చు, దేవుని నిలయంలో కావచ్చు, లేదంటే దేవుని సంఘంలో కావచ్చు, దేవుడు మనం ఎంత హెచ్చరించినా, దేవుడు మనం ఎంత బలపరచాలని ఆశపడినా, దేవుడు తన మహిమ ఎంత చూపించాలని ఆశపడుతున్నా, ఈరోజు మనం ఆయన మహిమను పొందుకోలేక ఆజ్ఞలు అతిక్రమించి ఏం మూట కట్టుకుంటున్నాం? మనము పాపం మూట కట్టుకుంటా ఉన్నాం. పాపులకు పరలోక రాజ్యంలో చోటు ఉందా? సేవకులకు లేదు, సేవకురాళ్లకు లేదు, విశ్వాసులకు లేదు, లేదంటే సంఘ పెద్దలకు లేదు, ఎవరికి ఉండదు. ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెంబడిస్తారో, దీన్ని మొదటగా ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. అన్న మా అమ్మమ్మ నాన్న కదన్నా ఫస్ట్, మా తమ్ముడు అంటే ఫస్ట్, మా చెల్లెలు అంటే ఫస్ట్ కదా. కొంతమందికి బంధువుల మీద ప్రీతి కదండి. దేవుని పని కంటే, దేవుని కంటే నీ జీవితంలో విలువైనది ఏది ఉండకూడదు. ఎక్కడ అబ్రహాము దేవుని కంటే ఇస్సాకుని ఎక్కడ ప్రేమిస్తున్నాడో అని దేవుడు ఏం చేశాడు? ఏం చేసినాడమ్మా దేవుడు? అబ్రహాముని ఏం చేసినాడు? పరీక్షించినాడు. రా నీ కొడుకుని తీసుకొని రా, బలిద్దురా, పైకెక్కు పర్వతం మీదకి. చేసాడే? చేయలేదా? ఇప్పుడు దేవుని కోసం అబ్రహాము తను లేక పుట్టిన కుమారుణ్ణి చంపడానికి ఇష్టపడ్డా లేదా? అంటే ఇప్పుడు తనకి ఎవరంటే ఇష్టము? కొడుకు అంటేనా, దేవుడు అంటేనా? నీ జీవితంలో మొదటి స్థానము యేసయ్యదే, దేవునిదే, తండ్రిదే. హల్లెలూయా. పాపము మూట కట్టుకొని దూషణకరమైన మాటలు మాట్లాడి అతిక్రమం చేసి శోభకు గురి అయిపోతూ కన్నీరు మున్నీరు అయిపోతున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి స్థానము ప్రభుకి ఇచ్చేయి. ఆయన నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ నేను ఏం చేస్తాడు? నిన్ను లేపుతాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నేను దేవుడు లేపుతాడు. దేవుడు ఏమనుకుంటున్నావు దేవుని గురించి? బైబిల్ అంతా మనం గమనిస్తే అనేకమైన విషయాలు ఈ బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. ఎందుకంటే నువ్వు నేను తెలుసుకోవాలని, పాపము చేయకుండా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని. 99.9 ఉంటే దేవుడు కూడా ఒప్పుకోడు.
దేవుని రాజ్యానికి పోవాలంటే ఎన్ని మార్కులు కావాలా? 100కి 100, 100 out of 100 రావాలా మనకు. డిస్టింక్షన్ కాదు, ఇండియా ఫస్ట్ రావాలా దేవుని దృష్టిలో. అది దేవుని ప్రణాళిక, అటుంటది. ప్రతిదీ ఆయన ఏం చేస్తున్నాడు? లెక్కిస్తా ఉన్నాడు. నేను ప్రభు సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక 2 సంవత్సరాల క్రిందట నేను దేవుని సేవలో ఉన్నప్పటికీ కూడా నాకు భీకరమైన కోపం వచ్చేది. ఒక్కొక్కసారి నా నోటి వెంట బూతులు కూడా వచ్చేవి. ఒక్కొక్కసారి నాకు ఎంతగానో వేదన వచ్చేది, కోపం వచ్చేది. కానీ ప్రభుని అడిగిన, ప్రభు నాలో ఉన్న కోపాన్ని, ఆ షార్ట్ టెంపర్ని తీసివేస్తారా ప్రభు? నేను ప్రభుని ఎప్పుడైతే అడగడం ప్రారంభించినానో నా చుట్టూ సైన్యం లేచినా కానీ నాలో కోపము దేవుడు రేపనీయడంలే. ఒకప్పుడు మాదిరి కోపం అనేది ఈరోజు నాలో లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను దేవుని మహిమను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు అదొకటే కాదు, అనేకమైన విషయాలలో నేను ఎందుకు ప్రభుకు లోబడి ప్రభుకు సమయం ఇస్తానంటే, ఒక్కొక్కసారి నా తల్లిదండ్రులకు నేను పక్కన పెట్టుకుంటా దేవుని కోసం. ఇప్పుడు మేము కడపకు పోక దగ్గర 3 వారాలు అయింది. ఎందుకు పోవట్లేదంటే, దేవుని కార్యం ముందు ఏదో సమయం దొరికినప్పుడు అట్లా పోయి 1 రోజు 2 రోజులు ఉండి రావచ్చు అనుకుంటా. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేవుని కార్యానికంటే, దేవుని సమయానికంటే, దేవుని ఆలయానికంటే, దేవుని పని కంటే మిన్న అయినది, గొప్పది లోకంలో ఏది లేదు. ఏ బంధము లేదంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన తన స్వరూపంతో చెక్కుకున్నాడు. ఆయన కోసం కష్టపడాలా. నీకు ప్రేమించి ఇచ్చిన భార్యను ప్రేమించాలి, ప్రేమించి ఇచ్చిన భర్తను ప్రేమించుకోవాలా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలా. నీ కుటుంబాన్ని నువ్వు దేవుని దృష్టిలో ఉన్నతమైన వారిగా నువ్వు అనుభవించే మహిమ, ఇతరులు నీ మహిమ చూసి వారు కూడా ఆశ కలగాల. అబ్బా ఏం మహిమ ఉందబ్బా వాళ్ళ దగ్గర, దేవుని మహిమ మాకు లేక చచ్చిపోతున్నాము, వాళ్ళ మాదిరి మేము కూడా దేవుని మహిమను చూడాలా అని అనుకోవాలి. కానీ అబ్బే వాళ్ళంతా పనికి మాలలో ఊరికే వేస్ట్, బైబిల్ పట్టుకుంటారు, పాటలు పాడతారు, వేస్ట్, ఎప్పుడు అరుచుకునేది, కొట్టుకునేది, తిట్టుకునేది, ఇదే సరిపోయింది వాళ్ళకు. చూసారా, ఇట్లాంటి అవమానకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి జీవితాలలో. కానీ దేవుడు అంటాడు, అవమానానికి రెట్టింపు ఘనత నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో, నా జీవితంలో కూడా నేను ఎన్నో పాటలు పడతా ఉన్నా, ఇప్పటికి ఇంకా పాటలు పడతాను ఉన్నా. నేను దేవుని మహిమ చూపించాలి, ఇంకా దేవుని ప్రసన్నత చూపించాలా, ఇంకా దేవుని అభిషేకం చూపించాలా. నేను 6:30-7 వరకు కళ్యాణ్ బాబు ఒక ఎత్తుగా ఉంటాడు, సరదాగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ సరదాగా, మళ్ళీ నా పని నేను చూసుకుంటూ, ఛానల్ పని చూసుకుంటూ, కుటుంబము, భార్య, భర్త. ఇంకా సేవకుడు అంటే అపోజిట్ బిగించుకొని ఏమి ఉంటాడా? ఊరికి మనం ఎవరన్నా బేటర్ పోస్టర్ మీద చూసి అబ్బాయి గొప్ప సేవకుడు అని మనం అనుకుంటాం. ఆయన ఇంటి దగ్గర వాళ్ళ భార్యతో కూడా కామెడీగా ఉండడా? పిల్లలతో కామెడీగా ఉండడా? బంధువులతో కామెడీగా సరదాగా ఉండరా? సేవకులు వాళ్ళ మనుషులు కాదా? సేవకుడు అంటే బిగించుకొని ఉండేది కాదు. సేవకుడు అంటే 10 మందితో నవ్వుతా కళ్ళు పెట్టుకొని నవ్వుతూ మాట్లాడేవాడు సేవకుడు అంటే. సేవకుడు ఇంకా ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? అందరిని ఇష్టపడ్డు సేవకుడు. నిజమైన సేవకుడు ఎవరిని ఇష్టపడతాడంటే, దేవుని సేవ ఎవరైతే చేస్తారో వారిని అధికంగా ఇష్టపడతాడు సేవకుడు. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైందా? సేవకుడు ఎవరిని ఇష్టపడతాడు? దేవుని సేవ చేసే వాళ్ళని, దేవుని పనిలో పాలు పొందుకునేవారని, దేవుని పనిలో సహకరించేవారని. నిశ్చితార్థానికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ చాలా మంది సేవకులు వచ్చారు. అయితే నిజంగా నాకు ఒక చిన్నవాడిని, అక్కడ పెద్ద పెద్ద సేవకులు అందరూ ఉన్నారు. అయితే ఆ ఊరికి నేను చాలాసార్లు సువార్తకు పోయాను కాబట్టి ఆడుండే చాలా మంది పిల్లలు, యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ వచ్చి వందనాలు కళ్యాణ్ బాబు, వందనాలు కళ్యాణ్, అందరి ముందర చుట్టుకొని నాకు వందనాలు చెప్తా ఉంటే నాకైతే ఎంత సంతోషం అనిపించింది. 2-3 అయితే వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి చేతు పట్టుకొని లాక్కొని పోయి, మా ఇంట్లో ప్రార్థన చేయి బాబు అని అడిగినప్పుడు, దేవుడిచ్చే మహిమ ఇది కదా, దేవుడిచ్చే ఘనత ఇది కదా. అదే ఒకప్పుడు కళ్యాణ్ బాబుని అతడు తీసుకొని పోతారా? ఒకప్పుడు కళ్యాణ్ బాబుని అడిగి తీసుకొని పోతారా? ఎందుకంటే ఇప్పుడు ఎవరంటే కళ్యాణ్ బాబు దైవ సేవకుడు. ఆ భయం ఉండాలా. దైవ సేవకుడు అంటే భయం ఉండాలా. విశ్వాసులకైనా
సేవకురాలకైనా, విశ్వాసులకైనా, సంఘ పెద్దలకైనా, గ్రామానికైనా, ప్రజలకైనా దైవ సేవకుడు అంటే దేవుని బిడ్డ అని మనకు భయం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నానంటే, పాపమును హెచ్చరించేవాడే బోధకుడు. అమ్మా పాపం చేయొద్దమ్మా, అమ్మా తప్పు మాట్లాడొద్దు, అమ్మా జాగ్రత్త, అమ్మా దేవుడు చూస్తున్నాడు, అమ్మా దేవుడు మీ పక్షాన ఉన్నాడు, అమ్మా మీరు దేవుని మహిమ చూడాలంటే మీరు పాపం చేయకూడదు అని ఎవరు చెప్తారు? ఇవన్నీ దైవ సేవకుడే, పాస్టరే. కాబట్టి భేదములు ఏవి? దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు, అందరి పాపాలు గమనిస్తూ ఉన్నాడు, ఇంక్లూడింగ్ నా పాపాలు కూడా. ఒకవేళ ఉదాహరణ నేను ఏదైనా పాపం చేశాను అనుకో, మీ అందరికంటే నాకు ఎన్నంతల శిక్ష ఉంటుంది? డబుల్ ధమాకా, రెండంతల శిక్ష ఉంటుంది. ఎన్నంతల శిక్ష? రెండంతల శిక్ష ఉంటుంది. చూసారా? ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఒక చిన్న విషయం చెప్తాం మీకు. ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. అబ్బాయి బాగా అల్లరి చేస్తా ఉన్నాడు. బాగా వినండి, అబ్బాయి బాగా అల్లరి చేస్తా ఉన్నాడు, పాపానికి దాసుడైనాడు, మందుకు సిగరెట్కు దాసుడైనాడు. అయితే ఇప్పుడు ఈ చిన్నప్పుడు ఈడు అలవాటు పన్నాడని చెప్పి నాయన ఏం చేశాడంటే బెల్ట్ తీసుకొని కొడుకుని కొట్టినాడు, కట్ట తీసుకొని కొడుకుని కొట్టినాడు. అంత మాత్రాన ఇప్పుడు కొడుకుని కొట్టినాడని చెప్పి తండ్రి పాపాత్ముడు అయిపోతాడా? ఎందుకు కొట్టినాడు నాయన కొడుకుని? చేయకూడదురా నువ్వు, ఇది నువ్వు చేసే పని కాదు కదా. అందుకు మనం ఏం చేస్తారు? బాలుడు నడవడిసిన త్రోవను వాడు నేర్పించుము, పెద్దవాడని వాడు దాని నుంచి తొలగిపోడు. హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుని పని కూడా అదే. ఒక్కొక్కసారి నా కుటుంబానికి కట్టుకోవాల్సి వస్తుంది, నా భార్యకి చెప్పుకోవాల్సి వస్తుంది, నా కూతురికి చెప్పుకోవాల్సి వస్తుంది, నా సంఘానికి చెప్పుకోవాల్సి వస్తుంది, నా విశ్వాసులకు చెప్పుకోవాల్సి వస్తుంది, టీవీలో ప్రసంగాలు వినే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు గూగుల్ మీట్లో చూసాలి మీ అందరికి చెప్పాలి. ఎందుకంటే మీరందరూ సక్రమైన దారిలో నడవాలని, మీరందరూ ప్రభు రాజ్యానికి వెళ్ళాలని, మీరందరూ దేవుని మహిమాయుక్తమైన రాజ్యంలో ప్రవేశించబడాలని, ఆజ్ఞలు అతిక్రమించకుండా, పాపము చేయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో నాలాంటి సేవకులు కష్టపడతా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు సేవకులకు ఏమి లేదు, విలువ లేదు. కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో మాటలు మనం వింటా ఉన్నాం, చదువు సంధ్య లేదు, ఉద్యోగం లేదేమో బ్యాగ్ వేసుకొని సేవకని తిరుక్కున్నారు. కొంతమంది ఏమో చర్చి కడితే చాలు, ఎవరన్నా పనుసు వచ్చాయి, ఫారెన్ పనుసు వచ్చాయని అడ్డం మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా. ఎన్నో రకాలుగా ఒక సేవకునికి అంత ఇంత భారం ఉండదు, అంత ఇంత కష్టం ఉండదు. సేవకుడు పడే కష్టం ఎట్లుంటుందంటే సేవకురాలకు కూడా తెలియదు సేవకుడు పడే కష్టాలు ఎట్లుంటాయో. తెలియకనే సేవకురాలకు తెలియదు, విశ్వాసులకు తెలియదు, సంఘ పెద్దలకు తెలియదు, ఎవరికి తెలియదు అన్నమాట సేవకులు పడే కష్టాలు ఎట్లుంటాయో, ఎంత భారం ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో అన్ని దిగమింగుకోవాలా. ఎందుకంటే బయటికి వస్తే ఏమవుతుంది? సేవకుని కుటుంబము ఏంద్రా పాస్టర్ కుటుంబం అటుంది. ఎవడో నమ్ముతాడా మనం సువార్త చెప్తే? ఎవడన్నా మన మాట అంగీకరిస్తాడా? ఇట్లాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారన్నమాట. కానీ సేవకుల కష్టాన్ని ఈ రోజున ప్రజలు గుర్తించాలా, ఇంట్లో వాళ్ళు గుర్తించాలా. ఎందుకంటే మీరు ఆజ్ఞలు అతిక్రమించకుండా సేవకుడే మిమ్మల్ని కాపాడుతా ఉన్నాడు, వాక్యముతో హెచ్చరిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థం కావాలా. అన్నీ పోయినా, ఆస్తులు పోయినా, అనాథగా మిగిలిన, ఒంటరి వాళ్ళమైనా, బ్రతుకునావ పగిలిపోయినా, నీ బతుకు అతలాకుతలం అయిపోయినా, ఎండిపోయిన ఇస్తరు నీ చేతికొచ్చినా నువ్వు ఎవరిని స్తుతించాలా? ఇప్పుడు నిన్నటి దాకా మొన్నటి దాకా బాగా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పుకొని ఫ్యాన్లు కూలర్లు అన్ని వేసుకొని బాగా వేసుకొని చెప్తాను. ఈరోజు మరి ఆడ మూల నుంచి పన్నాం, మరి మూల నుంచి పన్నాం ఈరోజు. అంటే అయిపోయిందా? ఇంకా మనకు బతికి అయిపోయినట్టేనా? ఇక్కడికి వచ్చే మళ్ళానికి ఎక్కమా, ఆ వల్ల పెద్ద మందిరానికి పోమా, ఇంకా మందిరాలు కట్టలేమా? దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా కాలికాడ చూపు చూసుకోవద్దు. దేవుని ప్రణాళిక ఎట్లుంటుందంటే, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైనా ప్రేమామృతం నీలోనే దాచావు, ఏ నాటికై నీ రుణం తీరదు, ఏ నాటికై. అది అతి పరిశుద్ధమైన పాటలో ఆ పాట ఒక చరణం.
ముందెన్నడూ చవి చూడనివి ఎవరు చేస్తారు మన జీవితంలో? చెప్పాలమ్మా, ఎవరు చేస్తారు? దేవుని కోసం ముందే అన్ని సిద్ధపరిచి పెట్టాడు ఆయన. అయితే నువ్వు అన్ని ఆయన మహిమను చూడాలంటే నువ్వేం చేయకూడదు? ఏం చేయకూడదు? నువ్వు పాపం చేయకూడదు. అనేక రకాల పాపాలు ఉన్నాయి, అనేకమైన రకాల పాపాలు, ఒకటి కాదు కొన్ని కోట్ల పాపాలు ఉన్నాయి ఈరోజు మనుషులలో. కొన్ని వేల దయ్యాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళకూడదని. ఒక్కొక్కసారి సంఘంలోకి వస్తాడు వాడు, గందరగోళం చేస్తాడు వాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇంటిని ఏం చేస్తుందంట? ఈ 3 రాళ్ళ బుద్ధి ఎవరు తెప్పించేది? సైతానిగాడే. జ్ఞానం ఎవరిచ్చేది? దేవుడు. మీకు జ్ఞానము కదవైన మీరు జ్ఞానమును అడగండి, నేను మీ జ్ఞానమును ఇచ్చేదను. ఈరోజు నా కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ అనేకమైన పాపాలు, ఆప్తులు, లేదంటే నానా విధమైన మనుషులను ఆశ్రయించడం కానీ, లేదంటే డబ్బు మీద ఆశ కానీ, వస్త్రాల మీద పిచ్చి కానీ, బట్టల మీద పిచ్చి కానీ, లేదంటే నానా విధమైన పిచ్చి ఈరోజు కలిగి ఉన్నాయి. కానీ మనుషులకు దేవుడు అంటే పిచ్చి ఈరోజు నిజంగా మనుషులకు తగ్గిపోయింది. లేదు, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని అంటాం. కానీ అప్పుడు వెంటనే ఇంకొకటి అంటాము, నీతో పాటు ఇంకొకటి కూడా కావాలి యేసయ్యా అంటాం మనం. నేను చెప్పేది అర్థమైందా? నీవుంటే నాకు చాలు యేసయ్యా అని సంఘంలో పాడతాం చప్పట్లు కొట్టి. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏం అడుగుతాము? నీతో పాటు ఇంకొకటి కూడా కావాలి ప్రభా. ఏం కావాలి నాయనా? ఇంత లిస్టు చెప్తాం మనం. ఇంత లిస్ట్ ఉంటుంది అనమాట. అంత ఇంత లిస్ట్ కాదు అది. దేవుడు చదవలేక ఏడుచడం ఒకసారి, ఏంద్ర ఈ కోరికలు ఏంద్రా నాయన. చూసారా ఈరోజు మనుషుల కోరికలు ఎట్లున్నాయి, మనుషుల ఆశలు ఎలాగున్నాయి. ఒక త్రాగుబోతునికి ఒక బాటిల్ మందు తాగుతానే వాడు మానుకుంటాడా? ఇంకొక బాటిల్ తాగాలనుకుంటాడు. ఆ బాటిల్తో గమ్మ ఉంటాడా? ఇంకొక బాటిల్ తాగుతాడు. సరే 3 బాటిల్ ఇంటికి వచ్చిన మానంగా పనుకుంటాడా? పనుకోడు. భార్యను దన్నుతాడు, పిల్లలను దన్నుతాడు, వాళ్ళని దన్నుతాడు, వీళ్ళని దన్నుతాడు, లాస్ట్కి వాడే దన్నిచ్చుకుంటాడు అందరితో. చూసారా? ఇది పాపం కాదా? పాపం మూట కట్టుకోవడం కాదా? దేవునికి మంచి అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టింటే, కొంతమంది భార్యలు కూడా భర్తలను వేధిస్తూ ఉంటారు. అన్ని తెచ్చి భర్త ఒకరు చేసినా కానీ భార్యకి ఎప్పుడు కొదవే కదా. ఒకవేళ భర్త ఏదైనా తప్పు చేశాడనుకో, భార్య ప్రభావితం చూపిస్తూ ఉంటది, పెత్తనం చూపిస్తూ ఉంటది. సరే నా భర్తే కదా, నా భార్యే కదా, నా కుటుంబం కదా అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అది దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అనేది చాలా రకాలు. దీని గురించి ఒకరోజు పెద్ద సబ్జెక్టే ఉంది. అనేకమైన పాపాలు ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో, ఎన్ని లాస్ ఉన్నాయో ఈరోజు మనకి, ఎన్ని పాపాలు ఉన్నాయో. నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారము, జూదము, లేదంటే నానా రకమైన పాపాలు, వ్యసనాలు కదా, అలవాట్లు, మోహము చూపులు, కామము చూపులు, వ్యభిచారము, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలైన పాపాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆ పాపం అంతా చేస్తే నువ్వేం చూడలేవు? దేవుని మహిమను చూడలేవు. ఏం చూడలేవు? చెప్పండి అమ్మ అందరూ, ఏం చూడలేము? దేవుని మహిమను చూడలేము. దేవుని మహిమను చూడాలంటే భర్త అన్నాడంట ఒకరోజు, ఒక భర్త అన్నాడంట భార్యతో, పరలోక రాజ్యం ఎట్లుంటదయ్యా, పరలోక రాజ్యం ఎట్లుంటదయ్యా అని అడిగిందంట. వాళ్ళ భార్య పోయి భర్తను అడిగిందంట. భర్త అన్నాడంట, ముందు నన్ను బాగా చూసుకో, నేనే నీకు పరలోకం చూపించా అన్నాడంట. ఏమన్నాడంట? ముందు నన్ను బాగా చూసుకో కదా, పిల్లల్ని బాగా చూసుకో, పరలోకం కథ మళ్ళీ అప్పుడు పోయినా ముందు మమ్మల్ని చక్కబెట్టుకో, మళ్ళీ చూద్దాం పరలోకానికి నువ్వు పోయేది లేనిది కదా. కొంతమంది ఎప్పసం బైబిల్ ముందేసుకొని చదివి ఊగి చదువుతా ఉంటారు. ఇంట్లో టిఫిన్ తిన్నాడా లేదా నా భర్త, పిల్లలు తిన్నారా లేదా, లేదంటే వాళ్ళు తిన్నారు ఇల్లు, ఏమి లేక పొద్దున 6కి లేచి 9 దాకా బైబిల్ ఊగి గంటల కొద్ది ప్రార్థన చేసే బోకులు అట్నే ఉంటాయి, వాకిళ్ళు అట్నే ఊడ్చుకొని అట్నే ఉంటాయి. ఏమన్నా అంటే నేను ప్రార్థన చేసుకుంటా అన్నా కదా.
ఇదేనా కుటుంబాలు కట్టుకుండేది? ఇదేనా? ఇది పాపం కాదా? పాపం కాదా? ఇది పాపం, పాపమే. మనం అనుకోవచ్చు దాంట్లో ఏముంది, దీంట్లో ఏముందని. సమస్తం మనము పాపముతో నింపబడి దేవుని మహిమను చూడలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. ఒక్కడు ఎంతని చేయగలుగుతాడు? దేవుని మహిమ కోసం ఎంతని ప్రయాసపడగలుగుతాడు? అదే ఇద్దరు కలిస్తే, ఉదాహరణకి భార్య భర్త కలిస్తే మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకుని కుటుంబాన్ని చక్కబెట్టుకొని ఉంటే ఆ బిడ్డలు చెడిపోతారా? చెడిపోతారా? ఆ కుటుంబం ఏమన్నా రోడ్డు మీదకి వస్తుందా? అవమానాలు జరుగుతాయా? నిందలు వస్తాయా? అరుసుకోవడాలు, కొట్లాట్లు ఏమైనా ఉంటాయా? ఏముండవు. ఈ రోజున మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఘనంగా దేవుని మహిమ మనం చూడాలంటే నీలో కొంచెమైనను పాపము ఉండకూడదు, నాలో కూడా కొంచెమైనను పాపము ఉండకూడదు. ఎవరమైనా సరే పాపం అనేది మనలో ఉంటే మనము ఖచ్చితంగా లిమిట్స్ దాటినట్టే. లిమిట్స్ దాటిన వాళ్ళను దేవుడు తన రాజ్యంలోకి తీసుకోడు. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు దేవుని ధిక్కరించి, ఆజ్ఞని ధిక్కరించి అపరాధులుగా ఉంటారో, లేదంటే దేవుని ఆజ్ఞలను గైకొని దేవునికి ఇచ్చిన వ్యవస్థను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ కాపరిని అంటపెట్టుకొని సంఘంలో ప్రార్థన సమయం దగ్గర ప్రార్థనలు ఏకీభవిస్తూ పాటలు పాడుకుంటూ నీ జీవితంలో ఏ మేలు చేసినా చేయకపోయినా, దేవుణ్ణి జీవితం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ ఆశలు దేవుడు తీర్చినా నీ ఆశలు అనగారిపోయినా నువ్వు ఎవరిని గణపరచాలి? నువ్వు ఒక మాట చూపిస్తా. కీర్తనకారులు ఒక మాట రాశాడు చూడండి, కీర్తనలో 33 చూడండి ఒకసారి. కీర్తనలో 33, సామ్స్ 33. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. హల్లెలూయా. నీతిమంతులారా, ఎవరికంట ఆ మాట? ఎవరికంట ఆ మాట? నీతిమంతులారా. ఎవరిని బట్టి ఆనందగానం చేయాలంట? మనము యెహోవాను బట్టి ఆనందంగా ఏం చేయాలంట? గానము పాడాల. ఆనందంగా. ఎట పాడాలంట? ఆనందంగా. తర్వాత స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిస్తే మనకు శుభమే, మనకు అన్ని మేలే, అన్ని లాభాలే, అంత ఘనతే. అయితే ఎట్ట స్తుతించాలంట? ఆనందముతో గానము చేయాలి, ఆనందముతో ఉండాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ముఖమంతా మూతింత కోతుల మాదిరి, కుక్కల మాదిరి పెట్టుకున్నామనుకో, కుక్కల మాదిరి, వేస్ట్. ప్రభు సన్నిధిలో ఎట్టున్నాలా? మనము ఎట్టున్నాల? ప్రభు సన్నిధిలో ఆవలిస్తా ఉండాలా. ఎట్టున్నాల? ప్రభు సన్నిధిలో ఆనందగానము చెయ్యాలా. హల్లెలూయా. ఆనందగానం. రెండోది, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయన కీర్తించుడి. 10 తంతుల స్వరమండలములతో ఆయనను. 10 తంతులు అంటే ఇప్పుడు చూడండి, గమనించండి. 10 తంతులు అంటే 10 భాగాలు అనుకోండి. 10 తంతులు అంటే 10 భాగాలు అనుకోండి. ఇప్పుడు ఒక్కడు హల్లెలూయా అంటే ఒక్కడు. అదే 10 మంది కలిసి అన్నారు అనుకో, ఎటుంటది సౌండ్? ఎటుంటది? మనం సప్పట్లు కొడతాం పైన, మనం కొట్టే సప్పట్లు ఇటుంటాయి, ఎవరికి వినపడవు. దోమ కూడా చావదన్నమాట. మనం కొట్టే సప్పట్లకు దోమ కూడా చావు. హల్లెలూయా కదా. సప్పట్లు కొట్టినా కూడా మనకు అర్థం కాదన్నమాట. ఒకసారి అమ్మ హల్లెలూయా అస్సలు వినపడం కూడా వినపడదు పక్కనోనికి కూడా. ఒక రోజు అంట ఒక సంఘంలో ఒక బ్రదర్ ఉన్నాడంట. అంటే చేతులు పైకెత్తి హల్లెలూయా అంటాడంట. అంటే చేతులు పైకెత్తి ఏమంటాడంట? హల్లెలూయా అంటాడంట. అప్పుడు పక్కన ఒక విట్టనినంట, ఏందయ్యా అంత గట్టిగా అరుచావు అంటే, అప్పుడే నాకు బాంబు వచ్చది, చేతులు పైకెత్తి గట్టి కంటే ఆ సౌండ్కు బాంబు 2 కలిసిపోతాయి అని గట్టి కంట అన్నాడంట. చూసినారా? ఇట కాదు, 10 తంతుల స్వరమండలములతో ఆయనను స్తుతించాలా. అంటే 1:10, ఒక్కడు 10 మందితో సమానం.
నువ్వు ప్రభుని స్తుతించేటప్పుడు నీ గొంతు ఎట్లుండాలంటే ఎట్లుండాలా? కన అనాలా. నువ్వు పాడితే 10 మందికి వినాలని ఆశ కలగాల. నువ్వు వాక్యం చెబితే 10 మందికి సమయం ఎట్టపోయిందో అర్థం కాకుండా పోతున్నారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తే చాలా మంది అంటారు, కళ్యాణ్ బాబు నువ్వు చెప్తుంటే మాకు టైమే అర్థం కాదంటారు కొంతమంది కదా. ఎందుకంటే మనము ప్రభుని 10 తంతుల స్వరం మనతో స్తుతిస్తే, చదవని కింద, ఆయన గూర్చి నూతన కీర్త పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు చేయనదంతయు ఏమై ఉందంట? నమ్మకమై ఉన్నదంట. హల్లెలూయా. అందుకు నువ్వు 10 తంతుల స్వరములతో స్తుతి. ఎందుకు? నువ్వు స్తుతించేవాడు అపనమ్మకస్తుడు కాదు. నువ్వు స్తుతించేవాడు మాట చెప్పి మాట తప్పిపోయేవాడు కాదు. నువ్వు స్తుతించే దేవుడు నమ్మకమైన వాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాడండి, ఉత్సాహధ్వని చేయండి, స్తుతించండి, వాక్యం వినండి. పాపం చేయొద్దు, పాపానికి దాసులుగా ఉండొద్దు, ఆజ్ఞ అతిక్రమించొద్దు. సమయం దొరికితే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని ప్రభువు ఆయన మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండండి. నమ్మకమైన దేవుడు నీ జీవితంలో నమ్మకమైన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా వాక్యం యథార్థమైనది. యథార్థంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడినప్పుడు అది నాకే అనుకొని మనలో ఏమన్నా పొరపాటు ఉంటే సరి చేసుకోండి. నాకు ఈడ తప్ప ఏడ సమయం దొరకదు. వాక్యం చెప్పేటప్పుడు నాకు సమయం దొరికింది ఏదైనా, అవునా కదా. మిగతా తప్పు మనం ఏం మాట్లాడలేం పెద్దగా. ఈడ వాక్యం మైకు చేతికి వచ్చినప్పుడే దంచి ఇడిచాలంతే. వాక్యం చేతికి వచ్చినప్పుడే మనము దేవుని గురించి అనేకమైన విషయాలు బయలుపరచాలా. నాకు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా, ఎప్పుడు మైకు పట్టుకున్నా ఏమనిపిస్తుంది అంటే, ఇంకా ఫస్ట్ రోజు ఎట్టయితే భయపడినానో అదే భయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చోంటే మనం పట్టలు వేసుకొని కింద ఎంత కూర్చోంటే నాకు అప్పట్లో రోజు గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు ఏమీ లేదు, ఇట్నే సేమ్ ఊరికి ఇసుకే పోసుకుని ఒక పట్టు వేసుకుని ఇట్నే వాక్యం చెప్పుకుంటానేమో. అప్పుడు ఏమి లేవు. అప్పుడు మోసుకోలేక పెట్టుకోలేక వానలకు పురుగులకు అల్లాడిపోయిన రోజులు, సేవ చేసిన రోజులు ఉన్నాయి. ఎంతో మందిని సహాయం కోరి, అయ్యా మాకు ఈ పని చేసి పెట్టండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. కానీ మనుషులు వెర్రివారిగా చూసినారు, మనుషులు లెక్క చేయలే. కానీ దేవుడు నిజంగా ఎట్లా మహిమ ఇచ్చేవాడంటే, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు మహిమ పరుస్తాడు. కాబట్టి నువ్వు భేదము, ఆయన ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. నువ్వు దేవుని మహిమ పొందుకోవాలంటే నువ్వేం చేయకూడదు? ఎవరితో సాంగత్యం చేయకూడదు, పాపులతో సాంగత్యము చేయకూడదు, దుష్టులతో కూడా చేయకూడదు, ఇంకెవరితో సాంగత్యం చేయకూడదు. చోరులతో, వ్యభిచారులతో, దొంగతనాలు చేసే వారితో, అబద్ధ సాక్ష్యాలు చెప్పే వారితో, లోక స్నేహితులతో, లోకనాథులతో, భక్తిహీనులతో, లేదంటే లోకంలో ఉన్న వారు వైరంతో మనల్ని వైరంగా చూసే వారితో నువ్వు ఎప్పుడు కూడా వారితో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఏం చేయకూడదు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం విన్న మీరందరూ ఆయన గురించి స్తుతించండి. బ్రతికినంత కాలం ప్రభు కోసం బ్రతకండి. ఇందాక పాట పాడినట్టుగా అన్నీ పోయినా ఎవరు కావాలో మనకు? ఆప్తులు పోయినా ఎవరు కావాలో మనకు? ఎందుకంటే ఇప్పుడు మనకి ఈరోజు ఉదాహరణకి నాకు ఆహారం ఇచ్చేది ఎవరు? నాకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఎక్కడో ఒకటి ఏదో ఒక మూల నుంచి నా జోబులో ఇంతవరకు 100 రూపాయల కంటే తక్కువ లేకుండా దేవుడు చూసుకుంటూ వచ్చినాడు. నాకు ఇంట్లో ఏ కొదవ లేదు, చీటికి మాటికి నా భార్య అంగడికి కూడా పోకుండా అన్ని దేవుడు తెచ్చి అన్ని ఇంట్లోనే. ఈరోజు నాతో పాటు నా ఆత్మీయమైన బిడ్డ, నాకు బిడ్డలాంటోడు, ఇప్పుడు నా కొడుకులాగా ఇప్పుడు చూసుకుంటా ఉన్నాం సేవలో. కూతురు, కుటుంబం, నా గ్రామం, విశ్వాసులు, నా ప్రజలు, నా వారు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా ఊరు ఇది. కాబట్టి నా ఊరు ప్రజలు, నా బంధువులు, నా రక్త సంబంధికులు పరలోక రాజ్యానికి పోవాలని నా ప్రయాస. హల్లెలూయా. కాబట్టి నా ఊపిరి ఉన్నంత వరకు నా బ్రతుకు యేసు కోసమే. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ పోగొట్టుకున్నా, నేను సమస్తం పోగొట్టుకున్నా,
పేరు పోయింది, ఊరు పోయింది, అన్నీ పోయినాయి నాకు, ఆస్తులు పోయినాయి, డబ్బు పోయింది, అన్నీ పోయినాయి నాకు. కానీ ఈరోజు దేవుడు నాకు వాటన్నిటికంటే 1000 రెట్లు ఘనత దేవుడు నాకు ఇచ్చినాడు. కాబట్టి ఒక్కొక్కసారి చిన్న చిన్న అవమానాలు జరుగుతుంటాయి నాకు. అప్పుడప్పుడు ఏదైనా కుటుంబ సమస్యలు బయటనో ఏళ్ళ ఒకసాట అవి నేను లెక్క చేయను. ఎందుకంటే అవి నాకు చిన్నవి కనపడతాయి. నేను మొన్న కష్టాల కంటే ఇవి నాకు చిన్నవి కనపడతాయి అన్నమాట. పోతే పోనీ ఈ అవమానం నాకెంత అనుకుంటాను అన్నమాట, ఈ మాట నాకెంత ఓకే. కానీ నా మనసు అంతా, నా వేదన అంతా ఒకటేందంటే, నేను చనిపోయినా సరే ఈ మందిరం అనేక మందికి ఆశ్రయ దుర్గముగా ఉండాలి. హల్లెలూయా. మన దేవుణ్ణి తప్ప అన్ని నామాలను కొలిచేవారు ఈరోజు ఉన్నారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయి ఆయననే బాధ పెట్టేవారు ఈరోజు ఉన్నారు. అది పాపము కాదా? పాపమా కాదా? అది పాపమే. ఈరోజున మన బిడ్డలు మనం సరి చేసుకోవాలా. నీ కొడుకు ఒకరోజు వచ్చి అడుగుతాడు, అమ్మా మన దేవుడు ఎవరు? మన దేవుడు యేసయ్య. యేసయ్యని ఎలాగ చెప్పగలుగుతున్నావు నాయనా? ఈరోజు నువ్వు నేను బతుకున్నామంటే దేవుని దయ్యే నాయన. యేసు లేకపోతే మనం ఇంకా పాపులమై ఉండేవారము. యేసయ్య నీ కోసం నా కోసం రక్తం చిందించినాడు. ఏ మనుషుడు చేయనంతగా. యేసయ్య ఒక మెసెంజర్గా వచ్చినాడు, ఒక ప్రవక్తగా, ఒక మామూలు మనిషిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూడా కనపరుచుకోలే నేను దేవుణ్ణని. కానీ ఆయన చేసిన త్యాగము ఏ మనుషుడు చేయలేడు. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని బిడ్డలకు చెబితే నీ బిడ్డలు దేనినైనాను అంగీకరించరు, యేసుని మాత్రమే వెంబడిస్తారు. ఈరోజు నీ బిడ్డలకు నేర్పి, మంచి చదువు నేర్పి, దేవుని వాక్యం నేర్పి, చక్కగా అన్ని రకాలుగా నీ బిడ్డలను దేవుళ్ళో వర్ధిల్లింపచేయి. అది నీ బాధ్యత. ఎందుకంటే గర్భఫలం ఇచ్చిన వాడు ఎవడు? బహుమానం ఎవరిచ్చింది? దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా ఒక బహుమానం ఇచ్చామనుకోండి, బాగా వినండి. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయినాం అనుకో, మనం ఫస్ట్ ఏం చూస్తాం చెప్పండి? వాళ్ళ ఇంటికి పోయినాక నేను ఇచ్చిన బహుమానం వీళ్ళు ఆడ పెట్టుకున్నారు, షోకేసులో ఉందా, గోడకు ఉందా, యాడ ఉంది, ఆడ చూసుకొని మనం ఇచ్చిందే అది. ఎవరిచ్చింది అది? మనం కొంతమంది కావాల్సి వచ్చా, అది బాగుంది లేక గిఫ్ట్ మేము ఇచ్చింది బాగుందిలే, బాగుంది కా మీరు ఇచ్చిన గిఫ్ట్ అంటున్నారా? అంటే ఒక్కొక్కసారి మన గిఫ్ట్ని చూసుకొనికే మనం ఒక్కోసారి సంతోషపడతాం. మరి దేవుడు ఇచ్చిన గిఫ్ట్కు ఆయన సంతోషపడాలని లేదా? మరి ఏడబడుతున్నాడు? అందరూ పాపము చేసి ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. కానీ నా పాపము కొట్టివేయడానికి దేవుడు శిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. హల్లెలూయా. కాబట్టి యేసునామములో ముక్తి ఉంది, యేసునామములో పరలోక రాజ్యం ఉంది, యేసునామములో సమస్త మేలులు దాగి ఉన్నాయి. యేసు తప్ప నీ లోకాన్ని రక్షించే నాదుడు లేనే లేడు. కాబట్టి యేసయ్యని నమ్మండి, యేసయ్యని అంగీకరించండి మీ సొంత రక్షకునిగా. మీ జీవితంలో ఆయన నమ్మకమైన వాడు, నమ్మకమైన కార్యాలే జరిగిస్తాడు. అబద్ధాలతో పాటలు మాడాకండి, అబద్ధాలతో ప్రభు సన్నిధికి రావాకండి. ఎట్ రావాలా? ప్రభు మందిరానికి ఆసక్తితో, సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో, గానాలు పాడుతూ యేసయ్యను మనం ఏం పెట్టాలంటే సంతోష పెట్టాలి. నా బిడ్డ మొఖంలో ఎంత బాగుంది నవ్వు. మీరే చెప్పండి అమ్మా, నీతిమంతుడు నవ్వుతాడా, దొంగోడు నవ్వుతాడా? మీరే చెప్పండి. నీతిమంతుడు నవ్వుతాడా, దొంగోడు నవ్వుతాడా? దొంగోడు అసలు నవ్వుతాడా? వానికి పొరపాటు ఎవరు పక్కన నిలబడినా, ఎవరు నా నువ్వు, ఎవరు, ఎందుకు వానికి ఎందుకు ఆ భయము? వాడు దొంగోడు కాబట్టి, పాపాత్ముడు కాబట్టి. అదే నీతిమంతుని దగ్గర 100 మంది నిలబడినా వాడు భయపడతాడా? భయపడ్డు. ఈరోజు మనం నీతిమంతులుగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? ఆనందగానం వస్తుంది. ఏమొస్తుంది మనకు? ఆనందగానం వస్తుంది. ఆనందముతో ప్రభుని స్తుతిస్తే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుని మహిమ మీరు చూడాలంటే ఆజ్ఞ అతిక్రమించకుండా, పాపము జోలికి వెళ్ళకుండా ప్రభుని మహింపరచండి. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి నాయన. ఎందరైతే మరి నీ వాక్యాన్ని విన్నారో, గైకొన్నారో నాయన, మరి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభువా,
నీ బిడ్డలు నీవే స్థిరపరిచి బలపరిచి దీవించని ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలను అందరిని కృప చూపించండి. మాకు కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం మాకు అనుగ్రహించండి. ఎదుగునైనా మేము కూడా ప్రభా ఆనందగానము చేయనట్లుగా, కృతజ్ఞతాస్తుతులు ఎల్లవేళని శుద్ధించినట్లుగా సహాయము చేయండి. నీ నామానికి మహిమకరంగా మేము ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.